హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ మరొక సైకాలజీకి సంబంధించి ఎస్ఏ, ఎస్జిటి అలాగే టెట్ డిఎస్సికి సంబంధించి మరొక 60 బిట్స్ అయితే చూద్దాము. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ దిస్ స్టేజ్ సెల్ఫ్ కాన్సెప్ట్ బిగిన్స్ ఎర్లీ చైల్డ్హుడ్. ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. పూర్వ బాల్య దశ. The book Hereditary Genius is written by Francis Galton. Hereditary Genius అనే పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. Chronological age and mental age of a student are 8 years and 10 years respectively. Then intelligence quotient of the student is. దీనికి ఫార్ములా వచ్చేసి MA/CA into 100 అండి. MA అంటే మెంటల్ ఏజ్ వచ్చేసి 10, క్రొనలాజికల్ ఏజ్ వచ్చేసి 8. సో 10/8 into 100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే, క్యాల్కులేషన్ చేస్తే 125 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ అడుగుతారు. ఐక్యూ లెవెల్ MA/CA into 100. మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు into 100. A person wants to have his own home and wants to live with others. This need comes under need for safety. ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందకి వస్తుంది. భద్రత అవసరం. ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ బై కే బెనెట్. కే బెనెట్ అభివృద్ధి పరచిన డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య 8. పావ్లోస్ ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ ఆన్ డాగ్స్ కమ్ అండర్ క్లాసికల్ లెర్నింగ్. కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి. సాంప్రదాయక నిబంధనం. ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కస్తూరి రంగన్. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్ కస్తూరి రంగన్. ఎక్స్పాండ్ దీక్ష. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. According to National Education Policy 2020, pattern of education levels is. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4. మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెంటెడ్ ఫర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడినది. మౌలిక వసతుల కల్పన. ద మెయిన్ పర్పస్ ఆఫ్ NCF 2005 కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. NCF 2005 ప్రధాన లక్ష్యం జ్ఞాన నిర్మాణం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ అప్లికబుల్ టు చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది. 6 నుండి 14 సంవత్సరాలు. టీచర్ షుడ్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్ వైల్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇండివిజువల్ డిఫరెన్సెస్. తరగతి గదిలో బోధన చేయనప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైయక్తిక భేదాలు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ డిపెండ్స్ ఆన్ బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడి ఉంటుంది. అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద. ఎగ్జాంపుల్ ఫర్ షార్ట్ టర్మ్ మెమరీ. రిమెంబరింగ్ న్యూ టెలిఫోన్ నెంబర్. స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. డిజబిలిటీ ఇన్ డూయింగ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఈజ్ కాల్డ్ డిస్కాల్కులియా. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం డిస్కాల్కులియా. యాజ్ పర్ RTE 2009 సీట్స్ టు బి అలాటెడ్ టు స్టూడెంట్స్ టు వీకర్ సెక్షన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు 25%. సోర్ గ్రేప్ మెకానిజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రేషనలైజేషన్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ. హేతుకీకరణం. కిరణ్ got 2 jobs. He likes both of them but he has to choose only one. This is approach. రెండు పాజిటివ్ కాబట్టి. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే, కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఉపగమ సంఘర్షణ. ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో ఆర్ పార్ట్ ఆఫ్ సిగ్మండ్ ఫ్రాయిడ్స్ థియరీ. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దీనిలో భాగం. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాజ్ ఎన్విరాన్మెంటలిస్ట్.
ఎంఎస్ గాల్టన్. క్రింది వానిలో పర్యావరణవేత్త కాని వారు. ఎంఎస్ గాల్టన్. ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టైల్ ఆఫ్ చైల్డ్ రేరింగ్ ఈజ్ అథారిటేటివ్ పేరెంటింగ్. క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది సాధికారతత్వ పెంపకం. 1 megabyte is equal to 1024 kilobytes. CPU consists of control unit, arithmetic and logical unit and memory unit. Slideshow is a part of MS PowerPoint. Continuous and comprehensive evaluation is proposed by NCF 2005. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది NCF 2005. A boy having an IQ of 160 comes under this category. Gifted. IQ 160 కలిగిన బాలుడు ప్రతిభావంతులు. This is not a reason for forgetting. అతిగా చదవటం. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది. ఓవర్ రీడింగ్. సోషల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హై ఇన్ పొలిటికల్ లీడర్స్. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. రాజకీయ నాయకులు. సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్. స్కిన్నర్. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. స్కిన్నర్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ గ్రోత్. ఫంక్షనల్. పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. క్రియాత్మకం. అకార్డింగ్ టు హార్లక్ అడాల్సన్స్ ఏజ్ ఈజ్ 13 or 14 years to 18 years ఏజ్ గ్రూప్. క్రింది వానిలో కౌమర దశ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు. As per Piaget's theory, the problem-solving capacity at this stage, formal operational stage. Piaget సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. అమూర్త ప్రచాలక దశ. Psychosexual development theory was proposed by Sigmund Freud. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. What is the second stage in the process of creativity according to the book Art of Thought written by Graham Wallas? ఇన్క్యుబేషన్. గ్రహం వాలస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాస్ ప్రపోజ్డ్ బై. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించినది హెచ్ గార్డనర్. ఇన్ ద టైప్ ఆఫ్ లీడర్షిప్ ద ఒపీనియన్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ ఆర్ వాల్యూడ్. డెమోక్రటిక్. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువను ఇచ్చే నాయకత్వం. ప్రజాస్వామ్య. The attribution of one's own impulses or deficiencies to others is an example of this defense mechanism. Projection. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం ఈ క్రింది రక్షక తంత్రానికి ఉదాహరణ. ప్రక్షేపణం. The number of mental abilities of intelligence as mentioned in the book Primary Mental Abilities written by L.L. Thurston ఆర్. థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య 7. If the knowledge of elements in chemistry and arrangement of electrons is helpful to learn modern physics, this transfer of learning is related to theory of identical elements. రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించిన జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం. సమరూప అంశాల సిద్ధాంతం. దీస్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ లర్నింగ్ కాన్సెప్ట్స్. ABCD అన్నీ కూడా కరెక్టేనండి. ఇన్నోవేషన్, త్రూ కంపారిజన్స్ అండ్ డిఫరెన్సెస్, త్రూ వర్డ్స్, త్రూ ఎగ్జాంపుల్స్. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. ఆవిష్కరణ, ఉదాహరణల ద్వారా, పదాల ద్వారా, పోలికలు, భేదాల ద్వారా అన్నీ కూడా కరెక్టే. One of the following important aspects of Bruner's instruction theory includes the 3 sequential methods: enactive, iconic and symbolic. Instructional order. ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. బోధన క్రమం. చందు takes 9 trials to learn 10 meaningless words. After 1 week, he takes 6 trials to learn the same. Chandu's saving score is. ప్రతి పేపర్లోనూ IQ కానీ ఇలాగ స్కోర్ కార్డ్ కానీ అడుగుతారండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 9 ట్రయల్స్, తర్వాత 6 ట్రయల్స్ కదా. సో 9 - 6 ఎంతండి? 3. సో 3 బై టోటల్ ట్రయల్స్ ఎంత? 9 ఇంటూ 100. సో 3 3s are 9. 100/3 చేస్తే మనకి 33.3 అనేది ఆన్సర్ అన్నమాట. సో లెర్నింగ్ ఈజ్ ద మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టర్నింగ్
ట్రైనింగ్ ఈజ్ స్టేటెడ్ బై గేట్స్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే ప్రవర్తన అని చెప్పిన వారు గేట్స్. The social factor does not influence students' learning heredity. క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది అనువంశికత. The law of learning underlying the principles of innovation, frequency and repetition is law of exercise. నవ్యత, తరచుదనం, పునర్విత్తత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం అభ్యాస నియమం. Regarding motivation, this statement is incorrect. Motivation inhibits learning speed. ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. మిగిలినవి 3 కరెక్ట్. ఒక్కసారి పాస్ చేసుకుని మిగిలిన 3 చదవండి. The domain that involves the assessment of achievement, cognitive domain. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడియున్న రంగం జ్ఞానాత్మక రంగం. The first stage in the 5 stages of perception process, receiving stimuli. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ ఉద్దీపనల స్వీకరణ. According to Herbert, first step in lesson plan is preparation. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథకంలో మొదటి సోపానం సన్నాహం. According to RTE 2009, out of school children ages 6 to 14 years. RTE 2009 ప్రకారం బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. 6 నుండి 14 సంవత్సరాలు. The term learning disability was introduced by Kirk. అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది కిర్క్. One of the following is not related to OERs. ఈ క్రింది వానిలో OERsకు చెందనిది రివర్స్. మిగిలిన 3 చెందినవి. Guidance for a student to choose a suitable career after completing his degree, vocational. ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఔద్యోగిక. పాసిబుల్ డిజబిలిటీ డ్యూ టు టర్నర్ సిండ్రోమ్, లెర్నింగ్ డిజబిలిటీ. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం మరుగుజ్జుతనం. 1 byte = 8 bits. This committee has proposed to rename MHRD as MOE, Ministry of Education. కస్తూరి రంగన్. MHRD పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ కస్తూరి రంగన్. The objective of Fit India program is physical health. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం శారీరక ఆరోగ్యం. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ ఇండియా ఇన్ దిస్ ఇయర్ 1968. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1968. ఇక్కడతో 60 బిట్లు అయితే పూర్తి అయినాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక 60 బిట్లు అయితే చూద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next video. Thanks for watching. Stay tuned to my channel.